ఇది ఊతున్నావు ఎదురా? అబ్బో అబ్బో. మిత్రులందరికీ కూడా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. మా అన్న నిన్న ఒక ఫోటో పంపించిండ్రా, మా ఇంటి దగ్గర ఒక పెద్ద మంట వేసిండు, పాత సామాన్లు వేసినట్టున్నాడు. ఆ మంట చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది తెలుసా, అసలు మస్తు మిస్ అయినా నేనైతే మా ఊరిని, మా ఫ్యామిలీని. సో లెట్స్ బిగిన్ ద షో ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి. చికెన్ అను ష్రింప్ వేసేసి కుక్ అయిపోయిన రైస్ నన్ను కీమా మీదకి వెళ్ళి యాడ్ చేసేసింది. థ్యాంక్ యూ శామ్, రియలీ అప్రిషియేట్ ఇట్ శామ్. మన కొలనులో వాటర్ చూడండి, ఐస్ కట్టేసింది. చెప్పరా హంకర్, ఎట్లా ఫీల్ అవుతున్నావు? హాయిగా ఉంది. నీ ఏజ్ ఎంత బ్రదర్? 30. 30 ఏళ్ళకి నీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అసలు? అది అరే అట్లా కాదురా హంకర్, 30 ఏళ్ళు జాబ్ ల్యాండ్ చేసావు, పెళ్లి చేసుకోలేదు, ఎట్లుంది నీకు అసలు? మంచిగా ఉందా? ఎట్లా? పోలీస్ అంకుల్సా వీళ్ళు? పోతుంటే ఏందన్నట్టు మనం ఇయ్యాలన్నట్టు ఏదన్నట్టు? నేనైతే ఇస్తారా? నేనైతే అంటే అకార్డింగ్ టు ట్రాఫిక్ రూల్స్ అయితే మనం సైడ్ ఇవ్వాలని అయితే ఉంది. అసలు ఎందుకు జరిగినావు? నేను మాట్లాడేటోండి కదా వాళ్ళతో. ఏం మాట్లాడతావు? ఏంటా మీ ప్రాబ్లం ఏంటా? ఓకే, ఇంత మాట్లాడతావు. మా ఊర్లో అయితే ఇమిగ్రెంట్స్ కదా ఇక్కడ, చాలా చూసిన. ఇమిగ్రెంట్స్ మా ఊర్లో అయితే చట్నీ చేస్తుండే తెలుసా, అందరినీ చట్నీ చేసేసి తాలింపు వేస్తుండే మంచిగా. ఒక ఎందుకు చెప్పాలి అసలు నీకు, నేనేమనుకుంటున్నాను? ఎగ్జాక్ట్లీ అంటే నువ్వు అడిగినవని కూడా కాదులే, కానీ మీరు మంచిగా భోగి మంటలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? మంచిగా తింటున్నారా? భోగి మంటల రోజు ఇది ఉంటుందా బ్రదర్, నాన్ వెజ్? కనుమ ముక్కనుమ రోజు ఆఫీస్ నుంచి జల్ది వెళ్ళిపోతాం ఈరోజు. మరి భోగి చేసుకోవాలి కదా మనం. రేపు నా బర్త్డే రా, 13th 14th రేపు నా బర్త్డే రా. ఏదైనా చేయండి రా నాకు, నన్ను జర మంచిగా. ఏం చేయాలి నిన్ను? బ్యానర్ కడతామన్నా, బ్యానర్ కడతాం కాలనీలా. బ్యానర్ ఏముంది, నన్ను నాకు ఏదైనా చేయండి, నాకు నన్ను మంచిగా చూసుకోండి. ఆ రోజు నేను కొట్టకుండా తిట్టకుండా ఏం చేయాలి? మంచిగా చూసుకోండి, నన్ను బాగా చూసుకోండి. ఈ బర్త్డే ఎప్పుడు బ్రదర్? వీక్ డేలో వస్తుందా, ఏదైనా వీకెండ్ పండగ రోజు అట్లా వస్తుందా? నార్మల్ వీక్ డే ప్రతి ఒక్కళ్ళు వచ్చి షో చేస్తుంటారు స్కూల్లో, చాక్లెట్లు ఇస్తుంటారు, వాళ్ళని కొట్టారు ఆ రోజు. మొత్తం ఆగం ఉంటది వాళ్ళది, స్పెషల్ ఉంటది. నాకు అది చిన్నప్పటి నుంచి చూసి మిత్రంలారా, అరే మనకు కూడా ఇట్లుంటే బాగుంటది కదా అని బాగా అనిపించేది నాకు. మన బర్త్డే సంక్రాంతి రోజు కదా, హాలిడేస్ రోజు ఆయా. సో నాకు అర్థమయ్యేది కాదు నాది ఎట్లా పెట్టుకోవాలి వీక్ డేలో అని. నువ్వు పెట్టుకుంటావా? అంటే పెట్టుకుంటావా అంటే జనవరి 14 జరుగుతాం అనుకున్నావేంట్రా? సంక్రాంతిని అసలు సంక్రాంతిని హాలిడే లేకుండా ఎట్లా చేయాలనేది అసలు ఉండే నాకు. ఓకే, పుట్టినరోజు సందర్భంగా మా నాన్న ఒక ప్యాకేజ్ పంపించాడు ఫ్రెండ్స్ నాకు. అదేనా ఇది అని చెప్పేసి చూస్తా ఉన్నాను నేను. ప్యాకేజ్ వచ్చిందిరా, తాత పంపించిండు నాకు బర్త్డే ప్యాకేజ్. హ్యాపీ బర్త్డే డాడ్. థ్యాంక్ యూ నాన్న. నాట్ టుడే, టుమారో. ఏదన్నట్టు నేను ఓపెన్ చేస్తాను, నువ్వు దిగు. నువ్వు కిందకి దిగు, చెప్తా. నువ్వు కిందకి దిగు. మామీ వీడిని తీసుకో.
అరే దిగాలి రా, అది దిగితే ఓపెన్ చేద్దాం. సరే ఇట్రా 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 ఎడుగుచ్చు ఎడుగుచ్చు కూర్చో ఎడుగుచ్చు. ఒక నిమిషం ఆగు, దాని మీద ఎక్క కాదు, ఒక నిమిషం ఆగు. వా లవ్ సింబల్స్ ఇవన్నీ. యూ లైక్ మీ దాట్ మచ్? థ్యాంక్ యూ వెరీ మచ్ అభియాన్, ఐ లవ్ యూ. ఏం పంపించండి రా తాత? I just got it just for you because it's almost your birthday. Drew. I drew it. I just drew it because it's almost your birthday. I know. Thank you. So first, అయ్యో ఏదో పికిల్ లీక్ అవుతున్నట్టుంది జాను. అయ్యా చూడు ఇదేంటో చక్రాలు అనుకుంటా జాను, మురుకులు. ఓకే, ఇది బూందీ ఏదో సంథింగ్. నాన్నగారు Dad, are you thankful because I drawed you this? Yeah, no, thank you. Drew you this. Thank you for drawing this. నాన్నగారు ప్యాకింగ్ చేసింది ఎవరో గానీ చాలా వరస్ట్ గా చేసినారు. ఆయిల్ అంతా లీక్ అయిపోయింది, మంచిగా లేదు సీన్ సితారా. ఈయనకు ఆగేటట్లేదు కదా. ఈయనకి చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు మ్యాంగో పచ్చడి పెట్టేది మా అమ్మ, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టేది, చాలా చాలా బాగుండేది. అట్లాంటిది ఏమన్నా కుదిరితే పెట్టమని చెప్పిన అది పెట్టినట్టున్నది. ఆ ఒక్క పచ్చడి మొత్తం మోసం చేసింది ఫ్రెండ్స్, మొత్తం ప్యాకేజ్ అంతా బిస్కెట్ చేసినట్టున్నది. మంచి ముక్క తిందాం. ఇంత అంత ఫ్రెష్ ఉందే ముక్క, కర్ర కర్ర అంటుంది. మ్యాంగో చాలా చాలా బాగుంది, బా చాలా స్పైసీ ఉంది, చాలా పుల్ల ఉంది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ రా. తిను మంచి మస్తు ఉంది, చల్లగా అయిపోయినా. నాన్నగారు థ్యాంక్ యూ సో మచ్ బర్త్డేకి ఇది ఇంత పంపించినందుకు, రియలీ రియలీ అప్రిషియేటెడ్. టైంకి వచ్చేసినాయి నిజంగానే, 15వ తారీఖు చూపించినాయి కానీ ఈరోజు వచ్చేసినాయి. ఓ థ్యాంక్ యూ అభియాన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అభియాన్. అవునా, కొంచెం లోపల పెట్టేసి, చలికి బాగా పిడ్చగట్టిపోయినాయి, అవి ఓవెన్ లో పెట్టేసి కొంచెం లూజ్ కావాలి, లేకపోతే కాజా మంచి ఉంది, కాజా మస్తు ఉంది. ఏం సాయంత్రం ఏమైనా కేక్ తెస్తున్నారా నాకు? అంతేనా? ఏమైనా తీసుకురంటారా కొంచెం సరదాకి, నాకు అట్లా ఇష్టం. ఎవరైనా నా కోసం తెస్తే మామిడికాయ కట్ చేపిస్తావు? కాదు ఉసిరికాయ. ఏమైనా తెస్తురా తెట్లేదా ముందే చెప్పండి, లేకపోతే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని బాధపడి ఇదంతా అవుతుంది. నాకు పెట్టుకోవద్దనే చెప్పు, అట్లీస్ట్ పెట్టుకోవాలా వద్దా? అసలు వీళ్ళు కట్ చేపియారండి, నాకు అర్థమైపోయింది. వీళ్ళకి కేక్ కట్ చేపియాలనేది కూడా లేకపోయిందంటే అలాంటి సాంగత్యంలో బతుకుతున్నా నేను. ఏం రాసినారు దాని మీద తెలుసా నీకు? ఏం రాసినారు? అది ఇద్దరు ఐడెంటిఫై అయింది. ఏంటిది? హ్యాపీ బర్త్డే లవ్లీ డాడ్ అని డాడ్ అని రాపించిన. అచ్చా ఓకే సరే, కెన్ ఐ డు ఇట్? అవ్యాన్ రాస్తే. అవ్యాన్, కెన్ యూ సింగ్ మీ ఎ బర్త్డే సాంగ్? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Papa. Happy birthday to you. Happy birthday Daddy. Happy birthday Daddy. Happy birthday Daddy. Happy birthday Daddy. Thank you Avyan, you're the best. Since you are the big man, I'm gonna pinch you first. And Thanks, Dad. since you are the small man, you're gonna eat. ఆయనకు అసలు బాక్స్ చేసి కింద మీద Yay, 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 yay. ఇద్దరు చిల్డ్రన్స్ ఇచ్చినందుకు సంస్కృతి.
మంచి చిల్డ్రన్ ఇచ్చినందుకు. అయ్యో ఫ్రెండ్ ఉన్నానా? Can I eat more cake? I want to eat cake. Yeah. తీసుకో. ప్లేట్ తీసుకో. You want to eat too? We'll put it in. జాగ్రత్త. ఇంకా బిస్కెట్ చూడండి. మన ముద్దుల ఓంకార్ కండి. మనం అనుభవిస్తున్న ఈ లైఫ్ కి పరోక్షంగా ఓంకార్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిండు ఫ్రెండ్స్. ఇది నిజం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్, యు నో. Here's a birthday gift for you. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అభయ్ నాడు ఒక బర్త్డే గిఫ్ట్ చేసిండు. ఏంద్రా వీడి పేరెంట్? అరే అమ్మ వీడేంద్రా బగ్గున్నట్టున్నాడు. His name is Lai. అవునా? ఏంటిది? His name is Lai. లాయి. ఓకే. So. ఇది చూడు అసలు. ఏం జరిగిందిరా? అక్క ఏం చేస్తున్నాను? అభియన్ గారు ఏం చేసిండు, కేక్ దాచి పెడదామని చెప్పి తీసుకుపోయి వాడికి కింద పెట్టిండు. ఆయన కింద వీడి కిందనే కదా వాడు పట్టుకుని ఇట్లా చూపుకుని వచ్చి నాకు ఇక్కడ వేసింది. ఏంటని చూసేసరికి కేక్ అని. Really appreciate it. Thank you. Thank you, Abhiyan. Happy birthday. Abhiyan, did you like the cake? Thank you. Thank you, Aki. Really Did you like appreciate the cake? Yeah. Happy birthday. Happy birthday, Dad. it. Thank you, Nana. I really appreciate it. Thank you. How much old you are? నేనా? Yeah. ఇప్పుడు 34. అసలు జస్ట్ వేసిన తాలింపు మజ్జిగ పులుసులకి తాలింపు వేసిన మంచి స్మెల్ వస్తుంది. అబ్బో ఉసిరిగా కూడా పంపించినారు. మంచి స్మెల్ వచ్చింది ఇది కూడా. ఒక ఉసిరిగా ముక్క కూడా. ఎస్ సార్, పర్ఫెక్ట్. ప్రశాంతంగా ఒక మూలకి వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేద్దాం. బర్త్డేకి ఇంతకు మించి ఎక్కువ నేను ఏం కోరుకోవట్లేదు ఫ్రెండ్స్. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. లైట్ వేసుకున్నాం, దయ్యం లెక్క ఉన్నాను. నా కంపానియన్ బాబు బాబు అనుకుంటూ వస్తున్నాడు. కావాలా? పైకి కావాల్సిందా? పో అడుగు కూర్చోపో. సుబ్బిగాడు తిననిస్తాడా? తిననిచ్చినా తినకపోయినా ఇక్కడి నుంచి అయితే పోడు, అదైతే షూర్. ఇల్లు వచ్చేసినాయి నోట్లోంచి. ముక్క పెట్టుకొని మంచిగా అబ్బా నోటి వచ్చిందమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. బాబా పచ్చడి నీ కాలు ముక్కలు నిజంగా అంత మంచిగా చేసినావు. ఎక్స్ట్రీమ్లీ గుడ్. చాలా చాలా బాగుంది మమ్మీ. బాబా అమ్మా కారం కూడా గట్టి వేసింది కదా, పులుపు గట్టిగానే ఉన్నది. ఇంకొక లాగుడు లాగుదామండి. యా యు నో హూ మేడ్ దిస్ అగైన్ అన్న? ఇది మా మమ్మీ చేసి పంపించింది ఇండియా నుంచి. బికాస్ మా అమ్మకి నేనంటే ఇష్టం కదా. She likes me, right? Just like how you like me, my mom likes me too. You know? So she sent me all the way from India. Now నేను ఇప్పుడు ఇట్లా తింటున్నా కదా, ఇది రికార్డ్ చేస్తా కదా, ఈ వీడియో చూస్తుంది కదా, నాని ఎంత మంచిగా ఫీల్ అవుతుంది అనుకున్నావు? ఆనందానికి అవధులు లేవు అంటారు మా తెలుగులో అయితే. పూరా పుస్కి అనుకున్నాడు వాడు. నిజంగా చాలా బాగుంది. ఉసిరి ముక్క కూడా ఒకటి. మన ఇంట్లో చేసుకున్నాం అనుకో సామ్, ఈ వేరియేషన్ తెలిసిపోతుంది. బయట తెప్పించుకున్నాం అనుకో లోపల పీసెస్ మారుతాయి కానీ ఊరుపులో నీకేం డిఫరెన్స్ అనిపించదు. లిటరల్లీ నువ్వు వేరే టేస్ట్ వస్తుంది చూడు. నువ్వు ఉసిరిగా తిను మంచిగా, నీకు చూస్తూనే అర్థమైపోవట్లేదు నల్లగా చేసినట్టు. సంథింగ్ ఏదో మసాలా లాగా చేస్తుంది, మస్తు ఉన్నది. మా అమ్మకి చెప్పు, మా అమ్మ చూస్తుంది ఇది. అది చాలా బాగుందండి. సంస్కృతి నేను ఇద్దరం కూడా హాస్టల్స్లో ఉన్నాం బాగా.
మా బీటెక్ అంటే బీఫార్మసీ అప్పుడు మేము హైదరాబాద్కి వచ్చినాం. సంస్కృతి ఏంటంటే ఒక హాస్టల్లోనే, మా కాలేజ్ హాస్టల్లోనే ఉండే అనమాట. నేను మాత్రం బయట బ్యాచిలర్ ఉంటాను. సో నేను దానికన్నా కొంచెం ముందు కుకింగ్ నేర్చుకున్నాను. తను మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే తను ఇండిపెండెంట్గా ఉండాల్సి వచ్చి ఉండే. బట్ బాగా చేస్తున్నది. అబ్బో, జీలకర్ర మాడిపోయింది, మంచిగా తగులుతుంది. ఇది సీజన్ కూడా కాదు తెలుసా, మ్యాంగో సీజన్ కాదు ఇది. మ్యాంగో సమ్మర్లో వస్తుంది. 7 కిలో పట్టిండ మా నాన్న కదా. 2 కాయలు తీసుకున్నారా నేను, మామిడికాయలు ఉన్నాయి. ఏం చేయమంటావు, అప్పట్లో హాస్టల్లో తినేటోడుగా చిన్న ముక్కలు పచ్చడి అట్లాంటివి తీసి పంపానా అన్నాడు. సరే పంపినా అని చెప్పి అది ఫ్రెష్ చేసాం. నీ క్లైమ్ పాడుగాను ఏం కాదులేరా నాయన, ఒక నిమిషం ఆగు. మనసులో భావాలు షేర్ చేసుకుని ఇస్తలేడు నీ క్లైమ్ మీద ముత్యాలమ్మ వాడ. సారీ శామ్, ఏమో ఫీల్ అవుతుంది పిల్లగాలని ఏమన్నంటే. శామ్ ఫీల్ అవుతుంది అంటే బాధపడుతుందని అట్లా. ఓకే, then what you got to do? What? You tell me what? అక్కడ తీసుకుపోయి ఏదో ఒకటి చేసుకోండి. జగ్గిపేట పోయి అసలు ఆ కొత్త ఇంట్లో ఒక నైట్ పడుకొని, థ్యాంక్ యూ, పోయి ఒకరోజు నైట్ హ్యాపీగా అక్కడ పడుకొని పొద్దున్నే లేచి మంచి కాఫీ తీసుకొని పైనకి వెళ్ళిపోవాలి. చెట్టు మీదకి వెళ్ళిపోయి మంచిగా చెట్టు మీద కూర్చొని ఒక కాఫీ తాగుతుంటే ఎట్లుంటుందిరా, గుమ్మ అయిపోతాం. హ్యాపీ సంక్రాంతి వన్స్ మోర్ టైం అనకూడదు రా. నాకు కూడా ఎట్లా డిఫరెంట్ అనిపిస్తుంది అనకూడదు అట్లా. నీకు కూడా తెలియదేమో వన్స్ మోర్ టైం. వాడు కూడా బిత్తరపై చూస్తున్నాడు వాడు. హ్యాపీ సంక్రాంతి వన్స్ మోర్ టైం. హ్యాపీ కనుమ. అందరూ బాగా చేసుకోండి, ఫ్యామిలీతో మంచిగా తినండి. కనుమ రోజు మాత్రం ఏం తింటున్నారు ఏంటిదని చెప్పేసి చెప్పండి నాకు. ఏదో ఒక వీడియో కింద కామెంట్ పెట్టండి, నేను చదువుకుంటా. ఓకేనా? కలుస్తాం మిత్రులారా, జాగ్రత్త. సీ యూ. ఈడొకడు చెప్పరా, బాయ్ చెప్పరా. ఇదేం లెక్క.